నేటి తరం యువతలో దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని బీజేపీ సీనియర్ మహిళా నేత స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కీర్తిరెడ్డి అన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం వచ్చిందని, ఆ స్వతంత్ర సమరయోధులను గుర్తు చేసుకోవాలని, వారి త్యాగాలను నేటి తరానికి తెలియజేయవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించడంలో ఉద్దేశం యువతలో ఉత్తేజం నింపేందుకు అని అంటున్న కీర్తిరెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. యువతలో దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ నుంచి కరీంనగర్ తిరంగ యాత్ర నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి బీజేపీ సీనియర్ నేత కీర్తిరెడ్డి మన మధ్య ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. చెప్పండి మేడం, ఈ నెల 15వ తేదీన తిరంగ యాత్ర హైదరాబాద్ నుంచి కరీంనగర్కి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ భారీ ర్యాలీ ఏ విధంగా ఉండదు? తిరంగ యాత్ర ముఖ్యంగా చేసేది అందరూ యువత, ఎస్పెషలీ యువత ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి తిరంగా వాల్యూ అంటే మన ఫ్లాగ్ వాల్యూ తెలుస్తూ అది హోల్డ్ చేసి నడుస్తుంటే దానితో వచ్చే గర్వం, ప్రైడు అన్నీ ఉండాలని, అట్లా పిల్లలకు అర్థం అవ్వాలి. తిరంగాల ర్యాలీలు, బైక్ ర్యాలీ కానీ కార్ ర్యాలీ కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే పిల్లలకి ఆ కనెక్షన్ ఉండట్లేదు, ఎక్కడో గ్యాప్ వచ్చేసిద్ది. అప్పుడు అంటే జెన్జీ లాంగ్వేజ్లో చెప్పాలంటే బూమర్స్కి అటు జెన్జీకి చాలా గ్యాప్ వచ్చింది. సో అప్పుడు పోరాటాలు, అప్పుడు ఫ్రీడమ్ ఫైట్ ఏంటి అంటే పుస్తకాల్లో చదివేది కూడా తక్కువైపోయింది. ఎంతసేపు ఇన్స్టా వరల్డ్లోని సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. బట్ నిజమైన ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు పిల్లలు. ఆ నిజమైన ప్రపంచంలో కనెక్షన్ ఉండాలని ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నాము. పిల్లలందరూ వచ్చి, పిల్లలు, సామాజికవేత్తలు, యాక్టివిస్టులు, ఎంప్లాయీస్ అందరూ, మహిళలు అందరినీ ర్యాలీలో పార్టిసిపేట్ చేయమని వీఆర్ అపీలింగ్. దాన్ని ఉమెన్ని నేను లీడ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అఖండ్ భారత్ ఫౌండేషన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ తిరంగా ర్యాలీ. ఆగస్ట్ 15th 7 AM మార్నింగ్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని లక్ష్మణ్ గారు ఫ్లాగ్ హాస్ట్ చేస్తున్నారు. అది గజ్వేల్, సిద్దిపేట్, సిరిసిల్ల, లాస్ట్ కరీంనగర్లో అక్కడ భారత్ మీడియా పాయింట్ పెట్టి అక్కడ ఎండ్ అవుతుంది. దీనికి ప్రముఖులందరూ ఈటల్ గారు, బండి సంజయ్ గారు అందరూ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. అందరూ పార్టిసిపేట్ చేసి ఎక్కడ గజ్వేల్లో ఈటల్ గారు జాయిన్ అయ్యి కొంతసేపు అట్లా అందరూ ప్రముఖులు కూడా దీన్ని ఆ మోటివేషన్ తీసుకురావడానికి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మేడం, ఎక్కువ శాతం ఒక ఆగస్ట్ 15 కానీ గల్లీలలో మాత్రం తిరుగుతారు జెండాలు పట్టుకొని పిల్లలు. మీరు ఒకేసారి హైదరాబాద్ నుంచి కరీంనగర్కి ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించడం అంటే ఇది చెప్పాను కదా, పిల్లలకి ఎంతసేపు స్కూల్స్లో ఫ్లాగ్ హాస్ట్ చేస్తున్నారు. ఆ ఫ్లాగ్ ఉద్దేశం ఏంటి, ఫ్లాగ్లో కలర్స్ ఏంటి, ఆ కలర్లో ఎందుకు అంటే కలర్స్ ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు, బట్ ఎందుకు ఆ కలర్స్ ఇచ్చారు, దాని ఉద్దేశం ఏంటి, కాన్సెప్ట్ కూడా పిల్లలు తెలియకుండా ఉన్నారు. ఇవన్నీ అందరికీ తెలియపరచాలని ఇలా కొన్ని మూమెంట్ తీసుకొస్తేనే అందరు కనెక్షన్, అందరూ పిల్లలు పెద్దోళ్ళు అందరు కలుస్తారు. దేశభక్తి ఫిజికల్గా జెండా పట్టుకొని నడిచేది వేరు కదా. అప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎంత చేస్తే మనకి ఇప్పుడు ఇది డెమోక్రసీ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ డెమోక్రసీలో ప్రొటెస్టులు చేసే హక్కులు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ పిల్లలు తెలియాలి. దే ఆర్ ఎంజాయింగ్ దిస్ ఫ్రీడమ్ బట్ దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దట్ ఫ్రీడమ్. దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దట్ ఫ్రీడమ్ ఇన్ అదర్ వేస్. దే ఆర్ నాట్ ఎక్స్ప్లాయిటింగ్. పీపుల్ హు ఆర్ anti-social elements are exploiting their freedom towards they are using for politics. Adi kaakudadani we are trying to inculcate this నేషనల్ ఫీల్ తీసుకురావాలని స్టార్ట్ చేశారు. ఇది ఏదైతే ప్రస్తుతం యువతలో దేశభక్తి తక్కువ ఉంది, అదేవిధంగా స్వాతంత్రం ఎందుకు వచ్చింది, ఏం లేదనేది తెలుసుకోవాలి. అదే జంజీ వచ్చిన తర్వాత జంజీలో పూర్తిగా స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర పోరాటాలు చేసిన పోరాట వీరులు ఎవరనేది కూడా తెలియకుండా పోతుంది. అందుకోసమే ఉదయం హైదరాబాద్ నుండి కరీంనగర్ భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ మధ్యలో అందరికీ యువతకు, అదేవిధంగా ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నో వారికి సన్మానం చేసుకుంటూ యువతలో ఒక ఉత్తేజాన్ని నింపడం, జెండా యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో పాటు స్వాతంత్ర సమరయోధుల గురించి వివరిస్తే ఈనాటి యువతకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల యొక్క నిజమైన భక్తి, దేశభక్తి కలిగించే విధంగానే ఈ ర్యాలీ ఉంటుందని కీర్తిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.